తిని తర్వాత ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఎట్ట చెప్పినా కళ్ళు ముందు పడిపోతే కనుక ఈ కూడిక మీకు కష్టం నాకు కష్టమే. త్వరగానే కూర్చోడానికి ప్రయత్నం చేస్తాను. నిద్రపోకుండా ఉండాలి అని అంటే మీరు 3 పనులు చేయాలి. ఒకటి, పనులు తెలుసుకొని కూర్చోండి. ఎందుకు అంటే కొంతమందికి ఒక మంచి అలవాటు, అలా వచ్చిన తర్వాత బైబిల్ తీసి ఒళ్ళో పెట్టుకొని తల కిందకి దించి 2 స్తంభాలు ఇలా పెట్టి కన్ను మొత్తారు. చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళు ధ్యానిస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడు గమనించలేదు, ఆమె అంటే వెలుగు వస్తుంది కానీ మనం మధ్యలో లాస్ట్లో అంటాం, అదే ప్రాబ్లం. కళ్ళు తెలుసుకొని కూర్చోండి. 2, నడుము నిటారుగా పెట్టుకొని కూర్చోండి. 3, ఇంకొక నిద్ర వస్తే మీ చెవులు కొంచెం పిండుకోండి, పీకేసుకోండి. 2 ఉన్నాయి కదా, కొంచెం పిండుకోండి. అప్పుడు రక్త ప్రసరణ జరుగుతుందంట, మెలకు వస్తుందంట. ఈ 3 చేసిన తర్వాత కూడా మీకు ఆగట్లేదండి, బయటకు వెళ్ళి విశాఖమైన పత్రం పడుకోండి. సరే, మొదటి వర్తమానము వాక్యం మీద మాట్లాడారు. 2వ వర్తమానము ఇప్పుడు దేని మీద? ఆరాధన మీద. వెరీ గుడ్. సో 5 విషయాలు చెబుతా వచ్చాం. ప్రార్థన, బైబిల్, ప్రార్థన, ఆరాధన, సహాయం చేయడము, దేవుని పని చేయడము. ఇంట్లో 2 విషయాలు చూస్తాం. టుకీగా ఆరాధన గురించి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం నుంచి చూసుకొని మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 23 బాగా పరిచయం కదా మనకి. కీర్తన 23. ఈ కీర్తన మనందరికి బాగా తెలుసు కదా, వద్దన్న నిద్రలో లేకుండా చెప్పేయగలం. ఈ కీర్తన, ఈ కీర్తనలో దేవుడు మన కొరకే ఏమేమి చేశాడో మనకి తెలుసు. ఈ కీర్తన 23లో ఆయన చేసేవన్నీ మన కొరకే ఎందుకు చేస్తున్నాడు చదివి చెప్పండి మీరేనా. ఈ కీర్తనలో చాలా విషయాలు చేశాడు కదా ఆయన. పచ్చికరి స్థలాలట, శాంతి జలములట, ఆయన ఎన్నెన్నెందో రాశారు కదా. 6 వచనాల్లో చాలా విషయాలు రాశారు. ఇవన్నీ మన కోసం అసలు ఎందుకు చేస్తున్నాడు మీరు చదివి చెప్పండి అక్క. 23వ కీర్తన చెప్పండి. అపాయం నుంచి కాపాడ్డాక, ఓకే, వెరీ గుడ్. ఇంకా తన మందిరంలో ఉండడానికి వెరీ గుడ్. ఇంకా నీతి మార్గంలో ఆయన మన కాపరి కవర్ చేస్తున్నారు, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారో చెప్తారు, మీరు ఎందుకు చేస్తున్నారో చెప్పట్లేదు. నేను అడిగేది ప్రశ్న ఏంటంటే ఎందుకు చెప్తున్నా చెప్తాను. అది ఏం చేస్తాడు, మనం ఆయన మందిరంలో ఉంటాం. ఎందుకు? సరే, మీకు టైం లేదు, మీకు టైం లేదు, నాకు టైం లేదు. 3వ వచనం చూస్తారా? ఎందుకంట అది తెలుగు బైబిల్ అంత స్పష్టంగా లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంటుంది. ఫర్ హిస్ నేమ్ సేక్, తన నామం కొరకు చేస్తాడంట. అంటే దేవుడు ఏమి చేసినా ఆయన మహిమ కోసమే చేస్తాడు. ఈ మాట గుడ్డిగా పంట గుర్తు ఏంటంటే దేవుడు ఏమి చేసినా ఆయన మహిమ కొరకే చేస్తాడు. దేవుడు ఆయన మహిమ కొరకే పని చేస్తాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు ఎవరి కోసం పనిచేయడు. దేవుడు ఏ దేశం కోసం పనిచేయడు, ఏ సంఘం కోసం పనిచేయడు, ఏ సంస్థ కోసం పనిచేయడు, ఏ వ్యక్తి కోసం పనిచేయడు. దేవుడు పనిచేస్తే ఆయన మహిమ కొరకు మాత్రమే పనిచేస్తాడు. ఇదంతా ఆయన ఈ కాపరి, ఈ గొర్రెకి ఇవన్నీ ఎదుగు చేస్తా ఉంటున్నాడు అని అంటే తన నామం తన నామ మహిమార్థమై చేస్తా ఉంటున్నాడు. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది కూడా దాని కొరకే. ఎందుకు సృష్టించాడంటే అవాడు చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 35-36 వచ్చిన చదువుతారు ఎవరన్నా. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగినది యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుతుంది చదువు 12. కాబట్టి చాలాసార్లు మనం 12:1 నుంచి మొదలు పెడతాం. కాబట్టి నుంచి మొదలు పెడతాం. అసలు ఏ మాట కన్నా అర్థం ఉంటాం. ఇప్పుడు ఒకవేళ నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి నేను వెళ్ళిపోతాను, మీకు ఏమవుతుంది?
ఏమన్నా అర్థమవుతా? ఏం అర్థమవుతుంది కదా, దాని ముందు ఏమన్నా చెప్పాలి. నాకు ఫోన్ వచ్చిందండి కాబట్టి వెళ్ళిపోతున్నా, కాబట్టి 12 చదివేటప్పుడు ఎప్పుడు కాబట్టి సహోదరులు ఏం అర్థం కాదు. కొంచెం పైన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అయితే మరియు ఈ 3 మాటలు, కాబట్టి అయితే మరియు ఈ 3 మాటలు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ నుంచి చదవ, కొంచెం పై నుంచి చదవాలి. సరే, ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే సమస్తము ఆయన కొరకు. ఎంత మంచి మాట కదా, సమస్తము ఆయన కొరకు. అదే మాట మళ్ళీ చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎందుకు సమస్తాన్ని సృష్టించాడట? 16వ వచనం చూద్దాం. ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే ఆధారభూతుడు. ఆ మాట తెలుగులో తప్పింది కానీ ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్. సమస్తము ఆయన బట్టి ఆయన కొరకు తయారు చేయబడ్డాడు. ఆ మాట తెలుగులో కొంచెం వేరుగా రాశారు కానీ ఇంగ్లీష్ వేలో సమస్తం ఆయన కొరకు నీకున్నదంతా ఆయన కోసం. దేవుడు అనే వానికి 3 విషయాలు ఉండకూడదు. ఒకటి, దేవుడు అనే ఆయనకి కొరతలు ఉండకూడదు. ఆయనకి కొరత ఉండకూడదు, అప్పుడే ఆయన దేవుడు. 2, దేవుడు అనే ఆయనకి ఏ ఆశలు ఉండకూడదు. అంటే ఆశ అని అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటే అంటే ఇంగ్లీష్ అంటే ఆయనకి ఏ వాంఛ అంటే ఇది లేకపోతే నేను ఉండను, ఇది లేకపోతే నాకు జరగదు అనేది ఏం ఉండకూడదు. 3వది, ఆయనలో ఏ మార్పు ఉండకూడదు. దేవునిలో ఏ కొరత ఉండదు. దేవునికి ఆశ అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకోండి. ఇది కొంచెం సరే మొదటి పదంలోనే ఆగుదాం లేండి, దీన్ని తప్పు అర్థం చేసుకునే ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి దేవునికి ఏ కొరత ఉండకూడదు, దేవునికి మార్పు ఉండకూడదు. ఆయన మానవుని తయారు చేయకముందు కూడా దేవుడే. మనం వచ్చి ఆయన నిలబెట్టి దేవుడు లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటారు తెలుసా, నేను దేవుడిని సేవ చేయకపోతే దేవుడికి నడవదు, నేను దేవుడి మర్యాద నేను కాపాడా, నేనేదో చేయాలి. దేవుని మర్యాద మనం కాపాడే వాళ్ళం అయితే నేను దేవుడిని అవుతా కానీ ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? ఆయన మర్యాద ఎవరు కాపాడడం అవసరం లేదు. ఆయన మర్యాద ఆయనే కాపాడుకోవాలి. ఆయన మర్యాదే ఆయన కాపాడలేని ఆ దేవుడు నాకెందుకు? చాలాసార్లు మనము ఈ మాటను అర్థం చేసుకోలేకపోతా ఉంటాం. నేను దేవుని సేవ చేస్తే దేవుడికి నడుస్తుంది కొట్టే. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 17వ అధ్యాయం 25వ వచనం చదువుతారన్నమాట. రోమిలికి రాసిన పత్రిక 17వ రోమిలికి రాసిన క్షమించండి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయను కనుక తనకేదైనను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులు సేవింపబడువాడు కాడు. ఎంత చక్కని బైబిల్ చెప్తుంది తెలుసా? ఆయనకి ఏమీ కొరత లేదు. ఆయన ఎవడి చేతితో సేవించబడువాడు కాదు. అంటే నేను లేకపోతే ఆయనకేమి ఎత్తిపోయేదేమి లేదు, నేను లేకపోతే ఆయనకేమి జరగందేమి లేదు, నేను లేకపోతే ఆయనకేదో దొరకందేమి లేదు. ఆయన అన్నీ చేసుకోగలడు. ఆయన మనకేదో భాగ్యం ఇవ్వడానికి, మనకేదో విలువ ఇవ్వడానికి పనించాడు తప్ప నేను పని చేస్తాను ఆయన నడుస్తుంది ఎప్పుడు అనుకోకూడదు. నేను ఒకరోజు VBS పెట్టా మా ఊర్లో. అంటే అప్పుడు పెళ్లి కాలే, కొత్తగా సేవకు వచ్చా. VBS పెట్టినప్పుడు ఎవరో వచ్చి ఆంటీ వాళ్ళు వచ్చారు. ఇద్దరు చాలా మంది పిల్లలు వచ్చారు. దాదాపు ఒక 1500-1600 మంది పిల్లలు, 2000 కొంచెం తక్కువ. ఇంకా వాళ్ళకి అన్ని పనులు నేనే చేశాను. అప్పుడు పెళ్లి కాలేదు కదా. ఇక ఓట్ల దగ్గర పరిగెత్తాడు, పాట దగ్గర పరిగెత్తాడు, విశ్రాకులు కరెక్ట్ పట్టాలి అన్ని నేనే. అంతటా ఉంటాడు అంటాడు. అట్లా తిరిగేవాడు. ఆంటీ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కొట్టిస్తా ఉంటే ఆంటీ అన్నాడు, నువ్వు కూడా
ఎప్పుడైతే నువ్వు కూడా తినేసి అని అంటే అన్నారో అప్పుడు లేదా అంటే ఇక్కడ ఏ మందిరం సంగతి మీకు తెలియదు, నేను లేకపోతే నడవదు, అందరు లైన్లో కూర్చోరు, పిల్లలకు విస్తరాకులు కరెక్ట్ పడవు, అన్నం సాంబార్ కరెక్ట్ వడ్డించరు, పిల్లలు సరిగ్గా తినరు, అందుకే మీరు తినండి అంటే నేను అక్కడ చూసుకుంటాను అని అన్నా. ఆ ఆంటీ గారు ఏమన్నారు తెలుసా? ఆ ఆంటీ గారు ఏమన్నారంటే, నాయన నా అనుభవంతో ఒక మాట చెప్తా వింటావా అన్నారు. చెప్పండి ఆంటీ. నేను లేకపోతే పని నడవదు అనుకుంటున్నావు కదా, ఇది అపోహనైనా, ఎవరు లేకపోయినా పని జరుగుద్ది, నా అనుభవంతో చెప్తున్నాను, శుభ్రం కూర్చొని తినేసేయి అని అన్నారు. అంటే పెద్దామో చెప్తున్నాను కాబట్టి ఇక కాలం లేక కూర్చొని ఏదో వాళ్ళ కోసం ఒక ముద్ద తిన్నా తిని ఇక లేద్దాం అనుకుంటే అట్టగా బాగా తిను అని కొట్టించారు. ఇక టెన్షన్ నాడు ఏమవుతుందా, సరే అయిపోయింది. పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళా. తెలంగాణ ఏం జరిగిందా అని శుభ్రంగా కూర్చున్నారు, విస్తరాకులు పట్టాయి, అన్నం వేశారు, సాంబార్ వేశారు, అందరూ శుభ్రంగా తిన్నారు, చేతులు కడుక్కున్నారు, బయటకు వచ్చారు. ఆ రోజు నాకు అర్థమైంది, గుడ్డి మన ఫీలింగే మనం లేకపోతుంది, ఆయన పని ఏమో ఆగదు. భక్తులు చచ్చిపోయినప్పుడు ప్రతిసారి నాకు ఈ ప్రశ్న వచ్చాయి, ఈ భక్తులు చచ్చిపోతే ఎట్లా ప్రభు వీళ్ళని ఎందుకు తీసుకున్నావు? ప్రభు ఏం చెప్తాడు తెలుసా? వీళ్ళు పోయినా ఈ ఆగదని చూపించడానికి తీసేసారు. ఆయన పని ఆగదు. ఆయన మనలను, ఆయన పనిముట్లుగా ఆయన పని పెట్టుకొని ఒక భాగ్యమంతో పంచుకుంటున్నాడే తప్ప మన మీద ఏదో ఆధారపడవాడు కాదు. చాలా స్పష్టంగా చెప్తారు, ఆయనకు ఏదో కొదువై ఉన్నట్లు మనుషుల హస్తములతో సేవింపబడువాడు కాడు. బైబిల్ చెప్తున్నాం. కనుక మనము ప్రభువుని ప్రతి విషయంలో ఆయన కొరకే మనం ఉన్నాం, మనం ఆయన కొరకే సృష్టించబడి ఉన్నాం, మనము ఆయనలోనే అమరుడు చదువు కొంచెం పైకి ఉంటుంది అనుకుంటామాట. కాబట్టి అదే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 28వ చదువుతారు. 28 మనం ఆయన యందు మనం బతుకుచున్నాము, ఆయన యందే చరిస్తున్నాము, ఆయన యందే ఉనికి కలిగి ఉన్నాము. చక్కగా చెప్తున్నాడు. ఆయనలోనే బతుకుతున్నావు, ఆయనలో తిరుగుతున్నావు, ఆయనలోనే నువ్వు ఉనికి కలిగి ఉన్నావు. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. కనుక ప్రతి దానికి ఆయనే కారకుడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే నా మహిమ కొరకు చేసుకున్నాడు. సమస్తమైన మహిమ కొరకే చేసుకుంటా ఉంటున్నాడు. ఈ ప్రపంచం యొక్క చివరి ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ ప్రపంచం అంతటి పక్షంగా ఆయనకుంటున్న చివరి ఉద్దేశం మన చూద్దాం. చివరి ఉద్దేశం ఏంటంటే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చూస్తారా? హబక్కూకు 2:14. 11 నుంచి చదువుతారు. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే అగును కదా. ఏలయనగా సముద్రము జనములతో నిండి ఉండునట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇదంటే దేవుని ఉద్దేశం. జలములు నీళ్లతో, సముద్రము జలములతో నిండి ఉన్నట్లు. ఎంత పర్సంటేజ్ సముద్రం నీళ్లతో నింపబడి ఉంటుంది? వెరీ గుడ్. ఫుల్. భూమిలో ఎంత పర్సెంట్ నీళ్ళని అడగలే, సముద్రంలో ఎంత పర్సెంట్ నీళ్ళని అడిగా. భూమి మీద 75% నీళ్లు, సముద్రంలో 100% నీళ్లు. భూమి సముద్రంలో జలములు ఎట్లా 100%, దేవుని మహిమ గురించి 100% అంట. ఒకరోజు వస్తుంది నిత్యత్వంలో ఆయన మహిమే. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, పరలోకంలో నిత్యత్వంలో దేవునికి మహిమ వస్తుందా? వస్తుంది. నరకంలో వస్తుందా? చెప్పలే. పరలోకంలో వస్తుంది, నరకంలో రాదు. వెరీ గుడ్. మరి ఈ మాట ఆయన కొరకే సమస్తం తయారు చేసుకున్నాడు.
నరకంలో కూడా ఆయనకి మహిమ వస్తాయి. ఎట్లా వస్తాయి చెప్తా. పరలోకంలో మనం అందరం ఆయన మహిమపరుస్తాం. దేని బట్టి మహిమపరుస్తాం? ఎంత కృప ప్రభా, ఎంత కనికరం ప్రభా, నాలాంటి గలీజోడిని, నాలాంటి శాతగన్నాడు పనికి మాలోడిని ప్రభా నువ్వు ఎంత ప్రేమించి నువ్వు ఇక్కడ తెచ్చావు, నీ అంత కరుణమూర్తి ఎవరున్నారు అని చెప్పి ఆయన కనికరమును ఆధారం చేసుకొని ఆయనకి మహిమ వస్తుంది పరలోకంలో. నరకంలో వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ అంత న్యాయవంతుడు ఎవడున్నాడు రా నాయనా, నేను దొరకననుకున్న పోలీసు వాడికి, నేను దొరకనన్న గవర్నోడికి, నేను దొరకననుకున్న పంచాయత్ డిపార్ట్మెంట్కి నీకు దొరికిపోయాను. నీ అంత బలమైన వాడు ఎవడున్నాడు, నీ అంత న్యాయవంతుడు ఎవడున్నాడు, నీలాగా పాపాన్ని శిక్షించేవాడు ఎవడున్నాడు. నరకంలో కూడా ఆయనకి మహిమ వస్తుంది. తేడా ఏంటి అని అంటే పరలోకంలో ఆయనకి కృపని బట్టి మహిమ వస్తుంది, నరకంలో ఆయనకి న్యాయమును బట్టి మహిమ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నరకంలో ఆయన మహిమ వస్తుందా? అంతటా ఆయన స్వభావం, అంతటా ఆయన గుణగణం, అంతటా ప్రభువే కనిపిస్తా ఉంటాడు. ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో శత్రువుకి ఈ విషయాన్ని దాడి చేద్దామనుకుంటున్నాడు. అందుకే వాడు దేవునికి రావాల్సిన మహిమని నిదానంగా చల్లా చెల్లి చేస్తున్నాడు. ఆ మహిమ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం వద్ద. మత్తయి సువార్త 17వ అధ్యాయము. రూపాంతరపు కొండ మీద రాయబడుతున్న జరిగిన పరిస్థితి ఇది. 3వ వచనం నుంచి చదువుతారా? ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో అంటే ఎవరితో? యేసు ప్రభుతో. వెరీ గుడ్. ఆయనతో అంటే యేసు ప్రభుతో, యేసు ప్రభుతో మాట్లాడుతుంది. అందుకు పేతురు, అప్పుడు పేతురు, ప్రభా మనము ఇక్కడ ఉండుట, ఎంత మంచి మాట కదా, మనమా మేమా? మనం. ఓకే ప్రభా మనం ఇక్కడ ఉండటం మంచిది, మీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. పేతురుకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి తెలుసా? ఆయన ముందు మాట్లాడేసి తర్వాత ఆలోచిస్తాడు. మందిరంలో కూడా కొంతమంది ఇట్లాంటి ఉంటారు, వాళ్ళ సమస్యలు ఆడుతారు. అది ఏం ఆడతారు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మాట్లాడే సాయంత్రం ఆలోచిస్తారు. పేతురు ఏమంటున్నాడంటే మనం ఇక్కడ ఉండడం మంచిదంట. మనం అంటే ఎవరెవరు వస్తారు? మీరు చెప్పాలి. మనం అంటే ఎవరెవరు వస్తారు? పేతురు, పేరు చెప్పండి. పేతురు, యోహాను, యాకోబు, 3 పేర్లు చెప్పారు. మనం అంటే ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు, ఇంకా యేసు ప్రభు. యేసు ప్రభు అక్కడ ఉండడం మంచిదంట. ఎందుకు మంచిది చెప్తున్నారు? ఎందుకు మంచిది? ఎవరన్నా వచ్చారాడికి? మోషే ఏలియా లాంటి భక్తులు వచ్చారు. ప్రభు మనం అందరం ఏడు ఉండడం భలే మంచిది. ఇదే వచ్చింది అంటే చివరి భక్తుల పూజ, సేవకుల పూజ, వర్తమానికుల పూజ, ప్రార్థనా పరుల పూజ, ఈ దరిద్రం వదిలిపోవాలి. దేవుని ఆరాధనకి అడ్డొచ్చేది ఏంటి తెలుసా? భక్తుల పూజ. ఎన్నడూ గుర్తుపెట్టుకో, మనిషే. ఈ మాట మనం ఇక్కడ ఉండడం మంచిది అంటే తలకాయ ఉందా లేదు పేతురు కదా. ఇక ఈ మాట వినంగానే పరలోకం తండ్రికి తెక్కలేసి ఇక ఆయన తట్టుకోలేక ఆడొచ్చి అరిసేశాడు. ఏమనేసాడు? ఏమన్నాడు? ఇంకను మాట్లాడుచుండగా ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఏం చెప్తున్నాడు? ఈయన మాట వినుడని ఒక శబ్దము చాలండి. అంటే ఒక మాట ఏం చెప్తాడు? నోరు మోస్తావు పేతురు ఏం మాట్లాడుతుంది? బుద్ధి తెలివి జ్ఞానం ఏమన్నా? మోసేవుడు, ఏలియావుడు, ఈ నొక్కడే నా ప్రియ కుమారుడు, ఈ నొక్కడిలోనే నేను ఆనందిస్తున్నా, ఈ నొక్కడి మాటే విను, ఈయనకి సమానులు ఎవరు లేరు అని చెప్పి వెంటనే మేఘవేసి 8వ వచనం చదువుతారా? 8వ వచనం. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప
చాలండి వాళ్ళిద్దరు నాగేశాడు. నా కొడుకు మహిమ దగ్గరికి రాకూడదు మీరు. సంఘంలో కూడా ఇదే పరిస్థితి, పేతురుకి ఇదే సంఘం పరిస్థితి ఏంటంట. కొంత మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయానికి వస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చూద్దారా. నేను పౌలువాడును, ఒకడు నేను అపోలో వాడును, మరి ఒకడు నేను కేఫావాడును. చాలండి. తర్వాత ఇంకోడు క్రీస్తు వాడును. క్రీస్తు వాడు అంటే ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటో కూడా చెప్తా. నేను క్రీస్తు వాడును అంటే తప్ప అని అంటే ఇది చెప్పే విధానం తప్పు. ఏంటి అని అంటే నేను కూడా మాట విన్నాను, నేను బైబిల్ మాట విన్నాను, నేను అపోస్తుల మాట విన్నాను, నేను సేవకుల మాట ఎవరు డైరెక్ట్ యేసు ప్రభు చెప్తే ఇంకా ఆ బ్యాచ్ కూడా తప్పే. దేవుడు పెట్టిన సదుపాయాన్ని వాడాలి. సరే, ఇక్కడ 3 పేర్లు చూస్తున్నాం. ఆ 3 పేర్లు ఎవరెవరు? పౌలు, అపోలో, కేఫా అంటే ఎవరు? పేతురు. సరే, ఈ ముగ్గురు. పౌలు అంటే ఎవరు తెలుసా? వరాలు కలిగినవాడు. అపోలో అంటే వర్తమానం చెప్పేవాడు. కేఫా అంటే అనుభవం కలిగిన వాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టేవాడు. పౌలు అంటే వరాలు కలిగిన వాడు, అపోలో అంటే వాక్యం చెప్పేవాడు, కేఫా అంటే పాతోడు లేక అనుభవం కలిగిన. అందుకే మీకు సంఘాలను చూడండి, దాదాపు మూడు కేటగిరీలు ఉంటాయి సంఘంలో. ఒక కేటగిరీ ఎక్కువ పెంతుకోస్తు సంఘాలు ఎక్కువ. ఏంటి తెలుసా? మా దగ్గర స్వస్థత వరాలు ఉంటాయి, మా దగ్గర ప్రవచన వరాలు ఉంటాయి, మా దగ్గర భాషల వరాలు ఉంటాయి, మా దగ్గర అవరాలు ఉంటాయి అని ఎక్కువగా పెంతుకోస్తు అసెంబ్లీలో ఎక్కువగా మీరు చూడొచ్చు. వీళ్ళందరూ ఎవరి కేటగిరీలోకి వస్తారు? పౌలు కేటగిరీలోకి వస్తారు. ఎబ్రోన్ అసెంబ్లీ, ఆ తర్వాత బ్రదరన్ అసెంబ్లీ, వీళ్ళందరూ ఏం చెప్తారు? మా దగ్గర వాక్యం ఉంటుంది అని చెప్తారు. మనం ఏ కేటగిరీ? అపోలో కేటగిరీ. ఇంకా కొంతమంది ఉంటారు, లూథరన్ సంఘం, ఆ తర్వాత సిఎస్ఐ సంఘం, ఆ తర్వాత బ్యాప్టిస్ట్ సంఘం. వీళ్ళు ఏమంటారు తెలుసా? మళ్ళీ సంఘం పాత సంఘం అంటారు. వీళ్ళే కేటగిరీ? కేరళ. ఇలా సంఘాలు 3 కేటగిరీలోనికి విభజించుకున్నారు. ఇలా చెప్పట్లేదు, నేను విభజించుకున్నాను అంతే. కాబట్టి ఈ మనము ఏ దాంట్లో ధరించడానికి వీల్లేదు. కింద అంటాడు పౌలు, క్రీస్తు కదా మీకోసం చచ్చిపోయింది, క్రీస్తు కదా మీకోసం ప్రాణం వచ్చింది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఏమంటాడంటే, సిలువ వేయబడిన యేసుని తప్ప మరి దేన్ని మేము ప్రసంగించము. We preach Christ crucified అని 23వ వచనంలో చెప్తాడు. బట్ we preach Christ crucified. మేమైతే సిలువ వేయబడిన యేసుని ప్రకటించున్నాం. ఈరోజు ఆయన ఆరాధన కొరకే మనల్ని ఆయన తయారు చేసుకున్నాడండి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను సృజించబడింది ఆయన మహిమతో. ఆయనకి ఎలా మహిమ రావాలి అనంటే 3 రకాలుగా ఆయనకి నా ద్వారా మహిమ రావాలని ఎదురు చూస్తున్నాడు. మొట్టమొదటిది, ఆయన నన్ను నిర్మించిన విధానం బట్టి ఆయన మహిమ రావాలని చూస్తున్నాడు. కీర్తన 139 14వ వచనం చూద్దాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడట? నన్ను నీవు నిర్మించిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యము పుడుచున్నది. I praise you, Lord, for I am fearfully and wonderfully made. దీని అర్థం ఏంటో తెలుసు? దీన్ని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో లైఫ్. దీని అర్థం ఏంటంటే, దేవుడు నన్ను చాలా విచిత్రంగా తయారు చేశాడు. దేవుడు నన్ను చాలా విచిత్రంగా తయారు చేశాడు. నాలాగా ఈ ప్రపంచంలో ఎవరూ ఆలోచించరు, నాలాగా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, నాలాగా ఈ ప్రపంచంలో ఎవరు పని చేయలేరు. నన్ను చాలా యునీక్ పీస్, ఒరిజినల్ మాస్టర్ పీస్ గా దేవుడు నన్ను తయారు చేశాడు. కాబట్టి
మనల్ని మనం చూసుకున్నప్పుడు మనము ఎప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకొని ఆయన ఎంత తెల్లగున్నా, నేను ఎందుకు నల్లగున్నా, చూడు ఎంత పొడుగున్నా, నేను ఎందుకు పొట్టుకున్నా, చూడు ఎంత వాళ్ళ చెవులు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి, నాకెందుకో సమోసా లాంటి చెవులు పెట్టావు, ఆడ ముక్కు చూడు ఎంత షూపు ఉందో, నాకెందుకు అప్పుడు ముక్కు ఇచ్చావు. ఆయన నిన్ను విచిత్రంగా నిర్మించాడు, ఆయనకి నచ్చడానికి నిర్మించాడు. ఈనాటి ప్రపంచం యొక్క హీరోలు హీరోయిన్లు బొమ్మలు చూసుకొని నేను ఎందుకు ఇట్టున్నా అని అనుకోదు. ఆయన నిన్ను విచిత్రంగా నిర్మించాడు, ఆయన నిన్ను తన కొరకు నిర్మించాడు, ఆయన నీలో తన స్వరూపమును పెట్టాడు, ఆయన నీలో తన పోలికను పెట్టాడు. కాబట్టి నిన్ను నువ్వు చూసుకొని ఏం చెప్పాలి తెలుసా? అబ్బా ప్రభా, నన్నుగా సృష్టించినందుకు నీకు వందనాలు, నన్నుగా సృష్టించినందుకు నీకు వందనాలు. ఆ గుడ్డోడు ప్రభా, నన్ను గుడ్డివాడిగా తయారు చేసి నా ద్వారా నువ్వు మహిమ తెచ్చుకున్నావు, నన్నుగా సృష్టించినందుకు నీకు వందనాలు. మోషే, ప్రభా నన్ను నత్తివాడిగా చేసి ఈ నత్తోడి ద్వారా నీవు ఇంత కార్యాలు చేశావు, నన్నుగా సృష్టించినందుకు నీకు వందనాలు. ఎన్నిసార్లు సరిగాను, ఎన్నిసార్లు దొరికావు. నేను ఎందుకు ఈ ఫ్యామిలీలో ఉంటా? కొన్ని తీర్మానాలు తీసుకో. స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా, తీర్మానాలు తీసుకో. ఈరోజు ఎక్కువై దరిద్రం ఎక్కువై మార్చుకుంటున్నారు. అది దేవునికి ఖచ్చితమైన విరోధమైనది. దేవుడు నిర్ణయిస్తాడు మనం స్త్రీయా పురుషులమా అని. ఎవరికి పుట్టాలో దేవుడు నిర్ణయిస్తాడు, ఎట్లా పుట్టాలో దేవుడు నిర్ణయిస్తాడు, ఏ సమయంలో పుట్టాలో దేవుడు నిర్ణయిస్తాడు. సరే, ఈ మాట కూడా చెప్పనివ్వండి. ఈ అన్ని దేవుడు మనం ఇప్పుడు పుట్టాము, మన అమ్మమ్మలో 100 సంవత్సరాల కింద పుట్టారు. మనం ఎందుకు అప్పుడు పుట్టలే, వాళ్ళు ఎందుకు ఇప్పుడు పుట్టలే, మనం ఇండియాలో ఎందుకు పుట్టాము, అమెరికాలో ఎందుకు పుట్టలే, మనం ఈ అమ్మానానికి ఎందుకు పుట్టాము, ఇంకో ఇంట్లో ఎందుకు పుట్టలే, ఇట్లన్నిటికీ జవాబు ఎవరైనా చెప్తారా? ఎందుకు తెలుసా? తెలియదా? చదువుమాట అపోస్తలుల కార్యం. ఎందుకు మనం ఇప్పుడే పుట్టాలి, ఎందుకు ఇలాగే పుట్టాలి, ఎందుకు ఇట్లే పుట్టాలి? చదువుదాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను, వారి నివాస స్థలములను, పొలిమేరలను ఏర్పరచను. ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ ఉండాలి, ఏ ఊరిలో ఉండాలి, ఏ సమయానికి పుట్టాలి, స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలి, ఎందుకు నిర్ణయించాడట? ఎందుకు? తమను వెతుకు నిమిత్తం, తన కనుగొను నిమిత్తం. ఆయనని వెతకడానికే దేవుడు నిన్నుగా తయారు చేశాడు. ఎప్పుడు నేను అట్లుంటే బాగున్నాను అనుకో, అది దేవుడిని అవమానపరుచుకుంటే. దేవుడు తన మహాజ్ఞానం చొప్పున నిన్నుగా తయారు చేస్తాడు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్న ప్రతిసారి ప్రభా నన్నుగా చేసినందుకు నీకు వందనాలు, ప్రభా నన్నుగా చేసినందుకు నీకు వందనాలు. ఈ రోజు నుంచి నేను ఎందుకు వెళ్ళలేదు, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు అట్టగాలి, నేను ఎందుకు ఇట్టగా అనను, నన్నుగా చేసినందుకు నీకు వందనాలు. ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడైనా చెప్పావా? ప్రభా థ్యాంక్స్ ప్రభా, ఇన్ని సంవత్సరాలు సరిగా మరిగా నేను ఎందుకు ఇట్టా, నా ముఖం ఎందుకు ఇట్టా, నా చేతులు ఎందుకు ఇట్టా, నా మూతి ఎందుకు ఇట్టా, నా కాంప్లెక్షన్ ఇట్టే, నా ఫ్యామిలీ ఎందుకు ఇట్టా, నన్నుగా ఇట్లా చేసినందుకు. నువ్వుగా ఉంటేనే ఆయనకు మహిమిస్తాయి. మార్బాకు, నువ్వుగానే ఉండు. ఒక్క నిమిషం కనుమూసుకున్నావు, ఒక్క నిమిషం కనుమూసుకున్నావు. ప్రభుత్వం ఈ మాట చెప్తావా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ మీ. ప్రభా నన్నుగా చేసినందుకు నీకు వందనాలు, నాకు ఇచ్చిన తలాంతులు బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన మొక్కలు బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన అవయాలు బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన కుటుంబం బట్టి నీకు వందనాలు. దేవా నన్నుగా చేసినప్పుడు నీకు వందనాలు. ఒక్కసారి నన్నుగా చేసినప్పుడు సండే స్కూల్ పాట ఏం చెప్తాడంటే, సీతాకోక శిలక వలె నేను గనక ఉంటే ప్రభా నాకు ఇచ్చిన రెక్కలను బట్టి నేను స్తుతిస్తాను. తేనె తీగలాగా నన్ను తయారు చేస్తే ప్రభా
నాకు ఇచ్చిన తలాంతును బట్టి నిన్ను స్తుతిస్తాను. నన్ను గనక నీవు తయారు చేస్తుంటే నాకు ఇచ్చిన తోటం బట్టి నిన్ను స్తుతిస్తాను. హంసగా నన్ను తయారు చేస్తుంటే నాకు ఇచ్చిన తిరుగుతనం బట్టి నిన్ను స్తుతిస్తాను. అయితే ప్రభా నన్నుగా చేసినందుకు నిన్ను స్తుతిస్తాను. చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ. ఇంకోసారి నేను ఎవరోలా ఉండడానికి ప్రయత్నించిన ప్రభా నన్నుగా తయారు చేసుకున్నాను. ఎవరైనా ఒక్కరు ఈ మాట బిగ్గరగా ప్రభుని ఆరాధిస్తూ చెప్తారు, ప్రభా నన్నుగా చేసినందుకు నీకు వందనాలు. ఎవరైనా ఒక్కరు క్లుప్తంగా ఈ మాటను బట్టి ఆరాధన చేస్తారా? ఎవరైనా ఒక్కరు? ఎవరైనా ఒక్కరు క్లుప్తంగా ప్రభుని ఆరాధిస్తారా? ప్రభా మమ్మల్నిగా నన్నుగా చేసినందుకు నీకు వందనాలు. ఎవరైనా ఒక్కరు? ప్రేమను బట్టి సమయంలో కుర్బానికి సరిహద్దులు ఏర్పాటు చేసి నాకులాగా ఇంకొకటి నన్ను ఏర్పాటు చేసుకోవాలి. నన్ను నిర్మించిన విధానాన్ని వందనాలు యేసుక్రీస్తునామములో ఆరాధిస్తున్నాను తండ్రి. జీవితాంతో ఈ మాటలు దేవుడు తన అనంత ప్రణాళిక చొప్పున నిన్నుగా తయారు చేసి నువ్వు దయచేసి జెరాక్స్ కాపీ లాగా బతకడానికి ప్రయత్నం చేయదు. నిన్ను ఒరిజినల్ కాపీగా తయారు చేసి ఎంత అవమానం కదా ఆయనకి. నేను ఆడలాగేందుకు కీడులాగేందుకు దేవుడు అనుకుంటాడు. నిన్నుగా ఉండడానికి నేను తయారు చేసుకుని ఆడలాగేందుకు అనుకుంటాడు. రోజు అనుకుంటాం నన్నుగా చేసినప్పుడు అన్నారు. కాబట్టి మొట్టమొదటి నీ లైఫ్ని నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ఆయన్ని ఆరాధించగలుగుతావు. ఇదే మాటని కొంచెం ముందుకు తీసుకెళ్తే రోమిలికి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం మనం చూద్దామా? రోమిలికి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దారా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని. ఆ తర్వాత కొనసాగింపు ఏంటంటే వాళ్ళు దేవుడిగా కనపరచలేదు. సృష్టిని చూస్తే ఏమి సృష్టికర్త ప్రభావం, ఏమి సృష్టికర్త, ఈ దాంట్లో ఎవరున్నారయ్యా? ఏమి సృష్టికర్తవయ్యా నువ్వు. ఎవరన్నా గిటార్ వాయిస్తే, ఒక 6 స్ట్రింగులు ఉంటున్న గిటార్ వాయిస్తే ఏం వాయించాడండి అని అంటున్నావే. 6 స్ట్రింగులు ఉంటున్న గిటారులో ఒక చక్కటి పాట వాయిస్తేనే అంత ఆశ్చర్యపోతున్నావు. ఆ 6 తీగలు మీటగా వస్తున్న ఆ సంగీతము నీ చెవిన పడి నీకు వినిపించడానికి 6,000 తీగలు నీ చెవిలో పెట్టాడు. మరి దాన్ని బట్టి ఎప్పుడైనా ఆలోచించావా? ఓ ఫోటో చూసినప్పుడు, ఒక హెచ్డి ఫోటో చూసినప్పుడు, ఒక హై రెజల్యూషన్ ఫోటో చూసినప్పుడు ఏముందప్ప అని అంటున్నావే. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోలో 1,20,000 పిక్సెల్లు ఉంటేనే ఏముందండి ఈ ఫోటో అని అంటావే. అది చూడడానికి నీ కళ్ళల్లో 1,20,00,000 పిక్సెల్లు పెట్టాడు. ఆ కళ్ళను పెట్టి ఎప్పుడైనా సృష్టించావా ప్రభుని? ఏమి నిర్మించాడు? ఇది మన నిర్మాణం. ఒకసారి ప్రపంచం యొక్క నిర్మాణం చూడండి. చాలాసార్లు భక్తి అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? దిగులు మొహం వేసుకొని, ఎప్పుడు ఏడు మొహం వేసుకొని, ఎవరితో మాట్లాడకుండా దిగుసుకొని ఉండడం భక్తి అనుకుంటాం. అది చాలా బెచ్చ.
ఏసై ఏమంటున్నాడు తెలుసా? అబ్బా ఏసై లైఫ్ ఎంత బ్యాలెన్స్డ్ లైఫ్. పొద్దున చెప్పాడు కదా ఆయన చాలా బ్యాలెన్స్డ్ లైఫ్. ఏసై ఎంత బ్యాలెన్స్డ్ లైఫ్ తెలుసా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒరే మీరు పోయి ఆకాశ పక్షులని చూడుడి అంటే ఆయన చూసాడా లేదా? ఏసయ్య కూడా టైం తీసుకుని ఆకాశ పక్షుల్ని చూశాడు. ఏసయ్య అడవి పువ్వులను చూడుడి అవి ఎంత చక్కగా అలంకరించబడ్డాయి అంటే ఆయన టైం తీసుకొని అడవి పువ్వులను చూశాడు. ఆయన సృష్టిని చూశాడు. ఈరోజు మనం సృష్టిలో దేవుని యొక్క మహత్వమును చూడగలము. ఇక్కడ 2 విషయాలు రాశాడు. ఏమేమి చూపిస్తున్నాడంటే ఆయన నిత్య శక్తియు దేవత్వము. ఇప్పుడు నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. సృష్టిలో చూస్తే ఆయన నిత్య శక్తి కనిపిస్తారా, దేవత్వం కనిపిస్తారు? సృష్టి సూర్యుడు చంద్రుడు కింద పడకుండా. ఇక్కడ ఒక మాట కూడా చెప్పనా, అసలు సూర్యుడు భూమి ఎంత విచిత్రం అంటే, ఇది సూర్యుడు అనుకుందాం, ఇది భూమి అనుకుందాం. భూమి రౌండ్గా తిరగదు. భూమి గుడ్డాకారంలో తిరుగుతుంది. అంటే ఎలిప్టికల్ అంటారు కదా, గుడ్డాకారం. ఒక దగ్గరకు వస్తుంది, ఒక దగ్గర దూరం అవుతుంది. గుడ్డాకారంలో తిరుగుతుంది. ఇంత పెద్ద భూమి ఇన్ని వేల సంవత్సరాల నుంచి అటు ఇటు తప్పకుండా కరెక్ట్గా గీసిన కక్షలోనే తిరుగుతుంది. మీకు తెలుసు తెలియదు, ఈ ప్రపంచం కనుక ఈ కక్ష నుంచి అంగుళం అంటే ఇంత, ఒక అంగుళం కనుక సూర్యునికి దగ్గర లేదనుకో, ఓన్లీ 1 ఫీట్ సూర్యునికి దగ్గర లేదనుకో ఏమో జరుగుతుందో తెలుసా? భూమి మీద టెంపరేచర్ 20 డిగ్రీలు పెరుగుతుంది. ఒక్కడుగు దగ్గరికి వెళ్తే భూమి మీద టెంపరేచర్ 20 డిగ్రీలు పెరుగుతుంది. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది? అందాజా ఎంత ఉంటుంది? 30 పైన, 40 పైన, సరే 40 పైన ఉంది. భూమి కొంచెం ఒక అడుగు దగ్గరికి పోతే టెంపరేచర్ 60. ఇక మీకేమో సమాధానం 40కే మనం ఆరిపోతుంది, 2 వికెట్లు పడిపోతుంది. ఇంకో మాట చెప్పరా, ఇదే భూమి ఒక అంగుళం దూరం పోయిందనుకో 20 డిగ్రీల టెంపరేచర్ పడిపోతుంది. చలికాలంలో మన టెంపరేచర్ 20 ఉంటుంది కదా, ఒక అడుగు అటు పోతే 0 అయిపోతుంది. ఇన్ని వేల సంవత్సరాల నుంచి భూమి కరెక్ట్గా తిరుగుతుంది. ఎట్లా తిరుగుతున్నావు మనం చూడటం నేర్చుకోవాలండి. ఆరాధన ఎప్పుడైనా చేయకపోతే కాకపోతే కొద్దిగా సూర్యుడు పైకి వచ్చినప్పుడు ఇది చూడు, అది చూస్తుంటే లోపల నుంచి పోతుంది. చేసావు ప్రభా. మన సంవత్సరం కానీ ఒక్కరోజు సమర్పణ పడితే దానికి ఏం చేశాడు కదా. కాబట్టి తన నిత్యశక్తి విషయంలో కనిపిస్తుంది, తన దైవత్వం దేంట్లో కనిపిస్తుంది తెలుసా? నీ మనస్సాక్షిలో కనిపిస్తుంది. నీ మనస్సాక్షి ఎట్లా వస్తుందా? నీ మనస్సాక్షికి తప్పు చేస్తే బాధ ఎందుకు వేస్తాడో తెలుసా? ఆయన స్వరూపం ఆయన పోలిక చొప్పున చేశాడుగా, ఆయనకి బాధేస్తేది కాబట్టి మన లోపల ఉంటున్న మనస్సాక్షి అయ్యో నేను తయారు చేసినోడు బాధేస్తుందిరా ఆయనకి అని ఒక కోటి భాగం, ఒక చిన్న ఇసుక రేణు అంతా ఆయన బాధని నీ లోపల కూడా అది చూపిస్తుంది. దాన్నే మనస్సాక్షి అన్నారు. మంచి పని చేస్తే ఆయనకి ఆనందం, ఆ ఆనందంలో ఒక చిన్న ఇసుక రేణు అంతా నీ లోపల మనస్సాక్షి ఆనందిస్తుంది. ఒరే నేను తయారు చేసినట్టు ఆనందం ఉందా? సృష్టిని మనల్ని చూసుకున్నప్పుడు ప్రభా నీ లాంటి వాడు ఉన్నా ప్రభా ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. సృష్టిని చూసి ఆరాధించడం నేర్చుకోవాలి. మరి సృష్టిని ఆరాధించడిన అబ్బే అది విగ్రహారాధన. సృష్టిని చూసి సృష్టిలో దేవుని నిత్యశక్తి, మన మనసాక్షిలో దేవుని దేవత్వము చూసి ఎంత అద్భుతంగా తయారు చేశాం. కాబట్టి మొదటిది మన కంటికి కనిపించేది, మన లోపల అనిపించేది. దీన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాం.
రెండవ కారణం ఆయన ఎందుకు స్తుతిస్తాము అని అంటే ప్రకటన గ్రంథం మొదటిది నిన్ను బట్టి ఆయన స్తుతిస్తావు. రెండవది ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై ఈ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేవి చాలండి. ఎందుకు ఆరాధిస్తాను, ఎందుకు యోగ్యుడు అంటున్నట్టు తెలుసా? ప్రభా మా లాంటి వాళ్ళని కొని మీరు టమాటాలు కొనడానికి వెళ్ళారనుకోండి. అప్పట్లో ఎంతటి మీరు టమాటాలు ఇప్పుడు ఎంతైంది టమాటాలు? ఓహో ఇటు తెలీదా? ఓహో నేను తెచ్చేది మనమేగా, నేను ఎంత మర్చిపోతున్నాను. ఎంత చెప్పండి, 58 అని చెప్తే 10 కిలోలు తెచ్చాను. సరే ఇప్పుడంటే 58 ఉంది, రేట్లు పడిపోయారు అనుకోండి. 5 రూపాయలు టమాటాలు కాలం కూడా వస్తుందిగా. 5 రూపాయలు టమాటాలు కాలం, 5 రూపాయలు టమాటాలు ఉన్నాయని చెప్పి నువ్వు పూర్తిగా శాంతం వేసుకుంటాం. ఒక్కొక్కదో 360 విదిపి మేము చూసి కింద చూసి కొంచెం చదివినట్టు అనిపిస్తే కొద్దిగా చేసి బాగలేదని వేసి ఒక్కొక్క టమాటా వెళ్తావే. ఇంటికి తెచ్చే టమాటానే 360 డిగ్రీలు తిప్పి కొంచెం కేవలం టమాటా అంతా బాగుంది, ఒక దగ్గర నుంచి పురుగు బయటకు వస్తుంది. పురుగేగా అని వేసుకుంటావా? ఏవే తీసేస్తావే. అలాంటిది 5 రూపాయలకి కిలో టమాటా అన్ని రకాలుగా బాగుండాలంటే మనల్ని కొన్నాడట. మనం అసలు ఏ రంగంలో బాగున్నాం? అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, గాయాలు, చెత్త, రోత. అసలు మన పరిస్థితి ఏమి తెలుసా? అది కారణం ఆరోగ్యం 5వ వచనం చదువుతారు ఎవరైనా? మనం ఎంత సంవత్సరము? అది కారణం ఆరోగ్యం 5వ వచనం ఎంత సంవత్సరాలు పట్టు మనము చదువుతారా? నరులో చెడుతాను. నరుల అంటే నీది నాది కదా రాదా? నరులు కాదు ఏంటి జవరుట్లా నరులో కదా మనందరం మన గురించి. కాబట్టి మన చెడుతనము అని చదువుకుంటే బాగుంటుంది. అన్న చదువుతుంది. భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది. ఏంటంట? కలంట, ఊహంట, ఆ ఆలోచన అంట, ఎల్లప్పుడు అంట చెడ్డదంట. ఇక ఎంతకంటే చెడిపోయిన మాట రాయగలదు? తలంపు చెడ్డదంట, ఊహ చెడ్డదంట, చేసే పని చెడ్డదంట, ఎల్లప్పుడూ చెడ్డదంట. ఇలాంటి మనం చూసుకున్నట్ట. ఎంత కొన్నావు ప్రభా నన్ను? అది కూడా ఇంత రేటు పెట్టుకున్నావా? నీ రక్తం ఇచ్చి కొన్నామని వస్తున్నాగా ప్రకటనలో. రెండోదాన్ని ఎందుకు స్తుతిస్తావు అని అంటే, ఆయన మొదటిది నిన్ను నిర్మించినందుకు స్తుతిస్తున్నావు, రెండు నిన్ను రక్షించినందుకు స్తుతిస్తున్నావు. ప్రభా నా లాంటి నీకు కొన్నావా? అది కూడా కొని ఏం చేస్తావంట? నీకు యాజక సమూహంగా చేస్తా ఉంటున్నామంటే ఎంత పెద్ద మాట అండి. నీకు ఊరుదోరు లేదా ప్రభా? నాలాంటి పనికి మానవాడు నువ్వే. నీతో పని పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం మన జీవితాల్లో ఎట్ట కొన్నాం? ఏముంది ప్రభా నా దగ్గర? అది కూడా ఏంటి తెలుసా? అక్కర లేకుండా కొన్నాడట. కొద్దిగా ఆరంభంలో చెప్పారు కదా, దేవుడికి కొరత లేదు, దేవుడికి లేమి లేదు, దేవుడికి ఏమి తగ్గుతనం లేదు, అయినా కొన్నాడంట. ఎంత ఆయన నిన్ను కొన్న విధానం, దాన్ని బట్టి నువ్వు దేవుడిని ఆరాధించాలి. నిన్ను సృష్టించాడు కాబట్టి, నిన్ను నిర్మించాడు, నిన్నుగా చేసినందుకు ఆయన్ని ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి తెలుసా? ఈ దేహాన్ని
ఈ దేహాన్ని ఆయన మహిమ కొరకు వాడడానికి, ఇంకోలాగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేసి నన్ను ఎట్ట చేసి నేనుగానే ఉంటాను ప్రభా. ఆయన నిన్ను రక్షించాడు. నిన్ను రక్షించినందుకు నువ్వు ఆయన్ని ఆరాధించబద్ధుడవై ఉంచున్నావు. ఎట్లా ఆరాధించాలట? ఆరాధన అంటే మనం ఏమనుకుంటున్నామో తెలుసా? సరే ఒక మాట చెప్తా, మీరు నాకు చదివి జవాబు చెప్పు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుతుంది. మీరు మనసులో చదువుతుంది. ఓ మాట చెప్పండి. దేవుడు ఆరాధన వెతుకుతున్నాడా, ఆరాధికుడిని వెతుకుతున్నాడు? 23వ వచనం చదివి చెప్పండి నాకు. యోహాను 4:23లో ఆయన ఆరాధనని వెతుకుతున్నాడా, ఆరాధికుడిని వెతుకుతున్నాడా? జాగ్రత్తగా చదివి చెప్పండి. తన్ను ఆరాధించువారు వట్టి వారే ఉండాలని వెతుకుతున్నాడు. ఆయన వెతికేది ఆరాధన కాదు, ఆయన వెతికేది ఆరాధికుడిని. కాబట్టి మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనం బతుకు బాగా పెట్టుకోము కానీ మాట బాగా పెడతాం. మా కాడ ఒక ఆయన చచ్చిపోతే మా దగ్గర భజనీలు చేస్తారు, ఆర్తులు భజనీలు చేస్తారు. భజనీ అంటే కచేరీ అంటారు కదా, అంటే ఒక కీబోర్డ్ వేసుకోవాలి, హార్మోనియం వేసుకోవాలి, అలా తర్వాత తాళం పెట్టుకొని చాలా మంది కూర్చొని ఒకరు పాడితే వాళ్ళ వెనకాల అందరూ కావాలి లాగా పాడుతూ ఉంటారు. అది మా బీదలు ఆచారం వాళ్ళు పాడతారు. ఒక ఆయన పాడుతున్నాడట, పాడుతూ ఆయన కన్నడలో పాడుతున్నాడు. నీ ఎందుకే పోగుడు ఏమనుజ అంటే మనుషుడా నువ్వు ఎక్కడికి పోతున్నావు అని పాడుతున్నాడు. ఈయన నీ ఎల్లిగే పోగువే మనుజ అంటే జనం అందరూ ఆయన వెనకాల నీ ఎల్లిగే పోగువే మనుజ. నేను పాడతాను, అందరూ ఆయన వెనకాల పాడతాను. నేను పాడుతున్నాను. పాడుతూ నేను ఆ సావుకి వెళ్ళాకండి, శవం అంటే రాత్రి పాటలు పాడుతున్నాను. నేను కూర్చున్నాను. ఎంత స్పీడ్లో ఓ పని చేశాడు తెలుసా? నీ ఎల్లిగే పోగువే మనుజ. ఓ మనుషుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని నేను పాడాడు. ఆ మిగిలిన పాడే లోపల ఈయన జోబులో నుంచి గుడ్కా ప్యాకెట్ తీసాడు, చింపాడు, చేతిలో వేసాడు, రుద్దాడు, నోట్లో పెట్టాడు. టైంకి మళ్ళీ అందుతున్నాడు పాట. అంత స్పీడ్తో అందుతున్నాడు. ఆ తర్వాత పోయిపోయి నాకు మెసేజ్ ఇచ్చాడు. మనకు ముందే అర్థం ఆయన చూసి ఊరే అందరిని అడుగుతున్నావు, నువ్వు ఏడకు పోతావని పాట పాడు, నువ్వు ఏడకు పోతావు తెలుసారా నీకు అనుకుంటు. వాడి ఆరాధన బాగుంది, అది చూడకపోతే వింటే మరి బాగుంది. మనిషి కంటికి నువ్వు బాగున్నావేమో, దేవుడు నీ ఆరాధన వెతకట్లేదు, దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. నీ బతుకు బాగుంటేనే నీ ఆరాధన. ఆరాధన అంటే ఏంటో చెప్పనా? ఆరాధనతో ఒక్క మాటలు చెప్తాను. ఆరాధన అంటే వాక్యానికి విధేయత చూపించడం, అంతేనండి. పొద్దున్న చెప్పాక, పొద్దున్న మాట చెప్పాక ఆ ప్రేమకి కొలబద్ద ఏంటి? విధేయత అని చెప్పాక. కాబట్టి దేవుడిని ఆరాధించాలి అని అంటే నువ్వు ఏదో చేసేయడం, ఏదో పాట పాడేయడం, ఏదో నువ్వు ఆయన చెప్పింది ఏంటే అదండి ఆరాధన అంటే. అందుకే ఆయన అంటున్నాడు, సమూయేలు గారు సౌలు గారి దగ్గరకు వచ్చి అంటారు, ఏమంటారు అని అంటే బలి అర్పించుట కంటే క్రొవ్వును మెదడు దానం బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలులు ఎందుకు అర్పిస్తారు? అది కూడా ఏమేం బలు అంట? దాన బలులు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం అండి. ఆరాధన అంటే ఈరోజు ఈ నిర్వచనం నేర్చుకోండి. ఆరాధన అంటే ఆయన మాటకి విధేయత చూపించడమే ఆరాధన, అంతే. అవిధేయుని ఆరాధన కాదు. అందుకే యేసుప్రభువు అంటారు, వారు పెదవులతో నన్ను మరే పూజిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నాయి. చివరి మాట చెప్పి పూజించేస్తాను. మొదటిది, మనం ఆయన ఎందుకు ఆరాధిస్తామంటే ప్రభా నన్నుగా చేసినందుకు నీకు సృష్టిని ఇంత అద్భుతంగా చేసినందుకు అంత గొప్పోడు ప్రభాని ఆరాధిస్తాం. రెండవది, నాలాంటి వాడిని ఇంత క్రయం చెల్లించి యాజకుడిగా చేయడానికి నాలాంటి వాడిని కొనుక్కున్నావా, ఏమి ప్రేమ ప్రభు అనేది అని ఆయన
చేసిన రక్షణను బట్టి నువ్వు ఆయన స్తుతిస్తాడు. ఇప్పుడు ఈ ప్రశ్నకు మీరు నాకు జవాబు చెప్పాలి. కీర్తన 103 మొదటి వచనంలో కీర్తనకారుడు దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నాడో మీరు చూసి నాకు జవాబు చెప్పండి. మొదటి వచనం కీర్తనకారుడు 103వ కీర్తన మొదటి వచనంలో దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నాడు? కారణం ఏంటి? మొదటి వచనం ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతిస్తున్నాడు. వెరీ గుడ్. రెండో వచనం ఎందుకు స్తుతిస్తున్నాడు? చేసిన ఉపకారములు. వెరీ గుడ్. ఫస్ట్ దేని బట్టి స్తుతించాడు? నువ్వెవరివి స్తుతించాడు. రెండు, నువ్వు నాకు ఏమి చేసావు స్తుతించాడు. కానీ మనం ఎప్పుడు ఏమి స్తుతిస్తాం? నాకు అది ఇచ్చావు నీకు వందనా, నాకు ఇది ఇచ్చావు నీకు వందనా, నాకు అది ఇచ్చావు నీకు వందనా, నాకు ఇది ఇచ్చావు నీకు వందనా. ఇవ్వకపోతే మన స్థుతి దేవుని ఆధారపడాలి. తెలుసా? ప్రప్రథమంగా ఆయన ఫలానా కాబట్టి నేను దేవుడిని స్థుతిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన వరుసని ఒక్కసారి మారుస్తున్నాను. ఫస్ట్ నువ్వు ఆయన ఎందుకు స్థుతించాలి తెలుసా? నువ్వు ఫలానా కాబట్టి. రెండు ఎందుకు స్థుతించాలంటే నువ్వు నన్ను ఫలానా వాడిగా తయారు చేసుకున్నావు. మూడు, నువ్వు నాకు ఫలానా ఇచ్చింది. దేవుడెవరో దేవుడిని స్తుతిస్తావు. నిన్నుగా చేసినందుకు స్తుతిస్తావు. దేవుడు నీకు ఇచ్చినందుకు స్తుతిస్తావు. ఈ మూడు కారణాలు బట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఈ మూడు కారణాలకి దేవుడిని స్తుతించడానికి దేవుడు మనం తయారు చేశాడు. ఇంకా వేరే కారణం ఏ లేదు. ఆయన మనం రక్షించింది ఎందుకో తెలుసా? వాడు కూడా చెప్పింది చేస్తాం. ఆయన మనం రక్షించింది ఎందుకంటే పదం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయం చదువుతాము. 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. మొదలు పెడుతూ పాపంలో చచ్చిన వాళ్ళు, అతిక్రమంలో చచ్చిన వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి తెచ్చారు తెలుసా? ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. ఎందుకు ప్రభా అంటే నా మహిమ, తన మహత్తు కలిగిన కృపకి మహిమ కలగడానికి ఆయన ఈ పని చేశాడు. ప్రభు చూస్తాం. ప్రభా నువ్వు ఫలానా. దేవుడెవరో తెలుసుకో. రెండోది, దేవుడు నిన్నుగా చేశాడు. 3, దేవుడు నీకోసం ఏం చేశాడు. ఇట్లా శ్రేష్టమైన ఆరాధన ఏంటో తెలుసా? మొదటి ఎందుకు అంటే ఆయన నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన ఆరాధనకి పాత్రుడు. సాతాను ఎట్టి ఆరాధనకి భయపడతాడు తెలుసా? దొరికితే ఆరాధన చేసేవాడు ఎవడన్నా ఉంటాడు. అదే యోగులంలో అంటాడు, ఆయన ముందుగా యోగు నాకు బాగా తెలుసులే, నువ్వు ఇచ్చావుగా అందుకని చెప్తున్నాడు. ఇవ్వడ మానేసి చూద్దాం, తీసేసి చూద్దాం. అన్ని తీసేసిన తర్వాత ఆరాధన చేస్తే ఈ మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇక లేడు, కవరేజ్ చేయాలి, వెళ్ళిపోయి ఆడవచ్చు. ఎందుకు అంటే ఇట్లాంటి నేను నా లైవ్లో చూడలేక బాబు, అసలు లక్షలు స్కాల్ అవుతాయి. ఇవ్వడా బాబు ఈ యోగు ఏమి ఇవ్వకపోయినా ఆరాధన చేస్తాడే. ఇదండి ఆరాధన. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వుగా ప్రభా నువ్వు అందుకే నేను ఆరాధన చేస్తాను. రెండు, నన్నుగా చేస్తాను. నీకు మొదల నా లాంటి నీకు పైకి తెచ్చావు, నీకు మొదల ఇట్లాంటి ఆరాధన ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రతిరోజు ఒక మాట చదువుతామా? పొద్దున్న కూడా చదివే ఒక మాట చదువుకున్నాం, ముగించుకున్నాం. ఇప్పటికీ 5 సార్లు అనగా ముగించుకున్నాం. ఇది ముగించాను. ఫెస్టివల్గా రాసిన కోడి పత్రిక 5వ అధ్యాయం. ఫెస్టివల్గా రాసిన కోడి పత్రిక 5వ అధ్యాయం 16 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కొంచెం పై నుంచి అంటే ఎల్లప్పుడూ నువ్వు
సంతోషించుడి. ఈ మాట గమనించండి. ఎల్లప్పుడూ సంతోషించుడి అని అంటే బాగున్నా బాగాలేకపోయినా దొరికినా దొరకపోయి ఎల్లప్పుడూ దేవుడు సంతోషించడం. నా దేవుడు నేనేమన్నా కానీ కాదు, నా దేవుడు మాత్రం సర్వశక్తిమంతుడు, నా దేవుడు మాత్రం సర్వాధికారి, నా దేవుడు మాత్రం సర్వభౌముడు, నా దేవుడు మాత్రం మారడు, నా దేవుడు మాత్రం పరిశుద్ధుడు, నా దేవుడు మాత్రం లోపల లేనడు, నా దేవుడు పలానా. అదేనండి మన ఆనందం, అదేనండి మన ఆనందం. నా దేవుడు ఫలానా, నా దేవుడు ఫలానా, ఆయన మారని వాడు. ఎల్లప్పుడూ ఆయనను ఆనందిస్తూ, ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడుతూ, ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞత. ఇదేనండి దేవుని చిత్రం. రోజు బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేయాలి, రోజు ఆరాధన. రోజు ఆరాధన అని అంటే, ఆరాధన అంటే ఏదో 2 మాటలు కాదు, వాక్యానికి విధేయత చూపిస్తాను. ఏముండాలి జీవితంలో 24 గంటలు ఆరాధన చేస్తాను. ఒక టీచర్ టైంకి స్కూల్కి వెళ్తే ఆరాధన తెలుసా? ఒక వంట చేసేవాడు జాగ్రత్తగా వంట చేస్తే ఆరాధన. అక్కోళ్ళు ఏ రోజు పట్లో ఆ రోజు ఉతుకుతే ఆరాధన తెలుసా? అదేంటండి ఏదో చెప్తున్నారు మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈరోజు సార్ తెలుసుగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 వచ్చిన తిన్నను తాగినను తాగినను మీరు ఏమి చేసినారు అని బట్టలు కూడా వస్తుందా రాదా? ఏమి చేసినను అని అంటే కాలేజ్ కాలం వస్తుందా రాదా? మీరు ఏమి చేసినను దేవుని మహిమపరచడానికి చేయాలి. ఏమి చేసినాను, ఎంత మంచి మాట. ఏమి చేసినాను. మన ప్రాబ్లం ఏంటంటే మనం మందిరానికి వచ్చి ఆరాధన చేస్తేనే ఆరాధన అనుకుంటారు కదా. బైబిల్ చెప్తున్న మాట, ఏమి చేసినా ఆరాధన, ఏమి చేసినా ఆరాధన. వాక్యానికి విధేయత చూపించడమే ఆరాధన. ఆ తర్వాత ప్రతిరోజు ఎవరో ఒకరికి సహాయం చేయండి. ప్రతిరోజు దేవుని గురించి, దేవుని వాక్యాన్ని జీవించి ప్రార్థించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్ఠమైన నామములో స్థలంలో నేను ఎన్నుకున్న శేషం బట్టి జరిగిన పరిస్థితి తెచ్చిన తోటి దైవ సేవకుని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రయాసపడుతున్న ఇక్కడ ఇరుకున రాష్ట్రం బట్టి కాలం నుంచి సరిది మాతో వచ్చావు. నీకు వందనాలు. అద్భుతమైన మూల్యమైన నీ లేఖనాన్ని మా చేతిలో పెట్టావు. నీతో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడేదాన్ని మాకు అనుగ్రహించావు. దేవా, నీవే నేనున్నవాడనను వాడు నేను సెలవిస్తున్నాను. నీకు వందనస్తులు. నన్నుగా చేసినందుకు నీకు వందన. మాలాంటి వాళ్ళను నీకు యాజకులుగా కోరుకున్నందుకే నీకు వందన. చేసే జీవితం ఇదేళ్లుగా బ్రతికేయడానికి కృపను గురించి మా సంఘం యొక్క సరైన విషయాల గురించి ఈ కార్యాలను వచ్చింది. పూర్వవర్గ విషయాలు తీసుకుని విధవాక్యం మర్చిపోకుండా రోజు బైబిల్ ప్రార్థన, ఆరాధన, సహాయం, సేవ చేసే కృపలోని మమ్మల్ని నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామములో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన ముందుగా ప్రార్థన గమనించండి.